హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మటన్ బిర్యానీ. ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. మసాలా పేస్ట్లో 100 గ్రామ్స్ అల్లం, 2 వెల్లుల్లిపాయలు, 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని ముందుగానే నేను మిక్సీ పట్టుకున్నాను. ఈ మసాలా పేస్ట్ని నేను ఇక్కడైతే ఒక పావు కేజీ మటన్ తీసుకున్నాను. ఆ పావు కేజీ మటన్కి ఈ మసాలా పేస్ట్ని బాగా కలుపుకొని అయితే పట్టించి 1 గంట సేపు అలానే ఉంచేసుకోవాలి. బిర్యానీ ప్యాకెట్లో అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే యాడ్ చేశాను, చెక్ చేయండి. మసాలా పేస్ట్ పట్టించుకొని ఒక 1 అవర్ అయిన తర్వాత బిర్యానీ ప్యాన్ తీసుకొని దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని దీనిలో యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనకి బిర్యానీ ప్యాకెట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఆ ప్యాకెట్లో అన్నీ నేను దీంట్లో అయితే యాడ్ చేశాను. ఈ మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఏదైతే ముందుగానే మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానో ఆ మటన్ని ఈ ఆయిల్లో వేశాను. 5 మినిట్స్ తర్వాత మటన్ నుండి కొంచెం వాటర్ అయితే వస్తాయి. అప్పుడు మనం కుక్కర్ క్యాప్ పెట్టుకొని మటన్ అయితే 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత క్యాప్ తీసేసుకొని దానిలో 1 టమాటో అండ్ పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ బిర్యానీ ప్రిపరేషన్కి 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని దాన్ని 1/2 అవర్ ముందే నేను నానబెట్టాను. బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం 1.5 గ్లాస్ వాటర్ అయితే దీనిలో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. దీనిలో కొత్తిమీర వేసి మనం కుక్కర్ క్యాప్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి. ఈ కుక్కర్ మనకు 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసేయాలి. బట్ బిర్యానీ క్యాప్నైతే మనం ఓపెన్ చేయకూడదు. స్టీమ్ అంతా పోయేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ మనమైతే బిర్యానీ క్యాప్ ఓపెన్ చేయడానికి వెయిట్ చేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత కుక్కర్ క్యాప్ అయితే మనం ఓపెన్ చేసి బిర్యానీని చెక్ చేయాలి. చూశారు కదా మటన్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. దీన్ని మటన్ కర్రీతో కాంబినేషన్గా నేను తీసుకుంటున్నాను. ఈ మటన్ కర్రీ రెసిపీ మీకు కావాలంటే ఛానల్లో అవైలబుల్గా ఉంది, చెక్ చేయండి. మీరు కూడా ఈ మటన్ బిర్యానీ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ మటన్ బిర్యానీ వీడియో మీకు నచ్చినట్లయితే లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.